చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చేనేత సంఘాల రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు స్థానిక మార్కండేయ కళ్యాణ మండపంలో కమిటీ నాయకులు పిల్లలమరి నాగేశ్వరరావు, బాలకృష్ణ, రామనాథం, పూర్ణచంద్రరావు తదితరులు మాట్లాడారు. కట్టా శివదుర్గారావు, నేను పణిజం చేనేత సహకార సంఘం అధ్యక్షుడిని, సత్తనపల్లి. ఈ రోజున మన మిత్రులు చెప్పినట్టుగా చేనేత మరీ సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వం వ్యవసాయం తర్వాత చేనేత అన్న ప్రభుత్వం వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యతలో 100వ భాగం కూడా చేనేతకి ఇవ్వటం లేదు. ఈ రోజున సహకార వ్యవస్థ పూర్తిగా దెబ్బతినిపోయింది. మాకు తెలిసి సుమారు 250-300 సహకార సంఘాలు పని లేక మూతపడే స్థాయికి వచ్చేసినాయి. పనులు లేవు, కార్మికులకు పని చూపించే పరిస్థితి లేదు. దీనికి కారణం 2017 నుంచి ఇప్పటి వరకు సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలు, యార్న సబ్సిడీ, పావలా వడ్డీ, త్రిప్ట్ ఫండ్ స్కీము, అట్లాగే రిబేటు 30% రిబేటు, ఇవన్నీ కూడాను 2017 నుంచి వాళ్ళ వరకు సహకార సంఘాలకి ₹1 కూడా రాలేదు. ఈ రాని దాని మీద సహకార సంఘాలు బ్యాంకులో తెచ్చుకున్న వడ్డీలకు వడ్డీలు, ఆ పైన చక్ర వడ్డీలు కట్టలేక, వర్కర్స్కి పని చూపించలేక నానా అవస్థలు పడుతూ ఈ రోజున సహకార సంఘాలు మూతపడ్డాయి. అదేవిధంగా చేనేతని సర్వనాశనం చేసే స్కీము జిఎస్టీ. ఈ రోజున జిఎస్టీ వచ్చేటప్పటికి చేనేతకి అన్నిటికీ కలిపి 8%, 5%, 18% జరుగుతుంటే చేనేతకు వచ్చేటప్పటికి 36-46% జిఎస్టీ పడుతుంది. నూలు కొంటే 5%, రంగులు కొంటే 18%, అట్లాగే రసాయనాలు కొంటే 18%, బట్ట తయారయ్యాక 5%. ఈ మొత్తం కలిపి బట్ట తయారు చేసి కాస్టింగ్ కడితే ఇవాళ పవర్లు లుంగి టవలు ₹50 వస్తుంటే చేనేత టవలు ₹250 అమ్మాల్సిన పరిస్థితి. బాలకృష్ణ, ప్రధానంగా ఈ నెల 22వ తేదీన చేనేత సమస్యలు పరిష్కరించాలని 16 చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యాన కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలు చేయాలని చెప్పి పిలుపునిచ్చే ఉన్నాం. అందులో భాగంగానే గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా సమావేశం ఇక్కడ జరుగుతూ ఉన్నది. ప్రధానంగా మిత్రులు మాట్లాడినప్పుడు అనేక విషయాలు తీసుకొచ్చారు. ప్రధానంగా మనం గమనించాల్సిన అంశం, రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు బడ్జెట్ లేకుండా చేస్తుంది. బడ్జెట్ లేకుండా చేనేత మనుగడ సాధ్యం కాదు. 3 లక్షల కోట్ల బడ్జెట్లో కనీసం 2,000 కోట్లు కేటాయించాలని మేము అడిగిన రోజున మొదటిసారి లోకేష్ గారిని కలిసినప్పుడు చేస్తానని చెప్పారు. 6 నెలలైనా చేయకపోతే మళ్ళీ కలిస్తే 2,000 కోట్లు మీ చేనేతకు ఎందుకు, అసలు మేము అమలు జరపం, ఇవి మేము సూపర్ 6 మాత్రమే అమలు జరుపుతాము, మీ చేనేతకు ₹1 కూడా కేటాయించామని చెప్పి బహిరంగంగా మాకు చెప్పి ఈసారి మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వనని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి మేము చూసాం. చేనేత సంఘాల రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యాన ఫిబ్రవరి 22వ తేదీన వేలాది మందితోటి మంగళగిరిలో చేనేత గర్జన ప్రదర్శన అనంతరం సభ నిర్వహించడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే ఏప్రిల్ 22వ తేదీన 48 గంటల పాటు నిరాహార దీక్ష చేయటం కూడా జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం నుండి ఒకే ఒక్కటి ఉచిత విద్యుత్తు ఇస్తామని చెప్పారు.